వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను అబ్దుల్ సలీం అడ్వకేట్. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో డిఫెన్స్ లాయర్గా ఉన్నాను. నేను ఈ 5 years నుంచి ప్రొసీడింగ్ అవుతుంది, కానీ మనం 8 times బెయిల్ చేసాము. 8 times బెయిల్ డిస్మిస్ అయింది. ఇప్పుడు హైకోర్టులో కూడా వేసాం, పెండింగ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ ఈ కేసుని ర్యాగన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అమాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆయన వాంగ్మూలం ఇస్తే ఈ కేసు 90% క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత 10% లేదు. కానీ ఒక ఏమంటారు నిరుపేద అబ్బాయి 5 years నుంచి జైల్లో ఉన్నారని మనం బాధపడుతాం. దాని మీదనే న్యాయ పోరాటం చేస్తున్నామ్మా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రాలేకపోతున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి బండారం ఏముంది, ఆయన చెప్పింది నిజాలు ఏం బయటపడుతున్నాయి, భయంతో రావడం లేదు. అదే ఉంది దాంట్లో, దాని తప్ప ఏం లేదు. అప్పుడు ఫాల్స్ అలిగేషన్స్ చెప్పి ఆయన హత్యాయత్నం, కోడికత్తి ఎపిసోడ్, నారా కత్తి, లోకేష్ కత్తి, టీడీపీ కత్తి అన్నారు. కానీ అది ఎన్ఐ చెప్పింది ఎవరిది కత్తి కాదని. కానీ ఇప్పుడు దాన్ని అది డ్యామేజ్ కంట్రోల్కి చేయడానికి ఆయన కోర్టుకి రావటం లేదమ్మా. అదే ఉంది. దానిపై పొలిటికల్ డ్యామేజ్ వస్తుంది, దానివల్ల కొలటల్ డ్యామేజ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావటం లేదు. కానీ ఆయన పెద్ద మనిషి, విధి విధానాన్ని గౌరవించాలి. విధి విధానాన్ని గౌరవించి కోర్టుకి రావాలి. అది సీఎం అయినా పిఎం అయినా కోర్టుకి రావాల్సిందే. ఏమంటే సిఆర్పిసి 273, 276 కింద బాధితుడు ఎవరు ఉన్నారో ఓపెన్ కోర్టులో వచ్చి ఆయన ఎవిడెన్స్ ఇవ్వాలి. నేను వీడియో లింక్స్ ద్వారా చేస్తాను, అది చల్లదని మనం దీన్ని న్యాయమే పోరాటం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ మదర్ కానీ బ్రదర్ కానీ దీక్ష చేస్తా అంటున్నారు కదా, దానికోసం పర్మిషన్ కదా ట్రై చేశారు. అది పర్మిషన్ పెట్టేసాము. ఆ పర్మిషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు పర్మిషన్ వస్తే వీళ్ళు దీక్షకి దిగుతారు. దానిలో మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు సపోర్ట్గా వస్తున్నారు. వాళ్ళు దానికోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం. లేదు, ప్రొలాంగ్ అవుతుంది కదా. కన్క్లూషన్ ఎక్కడ ఉంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ వాంగ్మూలంకి రావాలి. మీరు చెప్పండి, 90 daysలో ఏదైనా ప్రొసీడింగ్ క్లోజ్ చేయాలి. 90 days కాకుండా 5 years నుంచి ఒక పూర్ అబ్బాయి జైల్లో ఉన్నారంటే ఎంత ఇది ఉండి అన్యాయం ఉంది, మీరే అర్థం చేసుకుంటే. ఓ సాధారణ మనిషి అనుకుంటారు ఇంజురీ అంతే, ఇంత చిన్నది, పనిష్మెంట్ అంత పెద్దది అని. సో దాని మీదనే మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. లేదు, దాని మీదనే పోరాటం చేస్తాం కదా, తొందరగా చేయాలి. ఇప్పుడు మీ మీడియా ఆల్సో పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ కదా. మీ మీడియా ఆల్సో పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. మీ వల్ల ఈ మెసేజ్ జడ్జిలు కూడా వెళ్తారు, ప్రజలకు వెళ్తారు, అడ్వకేట్స్కి వెళ్తారు, అందరికీ వెళ్తారు. దీని మీద అవగాహన ఇస్తారనే కదా మనం దీనికి కూడా మీకు కూడా అప్రోచ్ అవ్వడం. ఆల్టర్నేటివ్ వేలా కూడా మనం దీన్ని పోరాటం చేస్తున్నాం.